ఒకరోజు యేసయ్య యెరికో పట్టణం గుండా వెళ్తున్నాడు. చాలా కాలం క్రితం ఈ పట్టణము యెహోషువ చేత నాశనము చేయబడింది. ఇప్పుడు ఆ పట్టణము తిరిగి నిర్మించబడగా అనేక మంది ప్రజలు అందులో నివసించారు. వారిలో జక్కయ్య ఒకడు. బహుశా ప్రజల యొద్ద నుండి బలవంతముగా పన్నులు వసూలు చేయడం వలన ప్రజలు జక్కయ్యను ఇష్టపడలేదు. పన్ను అంతటిని ప్రభుత్వమునకు అప్పగింపక చాలా ధనమును జక్కయ్య తన వద్ద అక్రమంగా ఉంచుకొన్నాడు. తాను చేయుచున్న పని వలన అతడు గొప్ప ధనవంతుడయ్యాడు. బహుశా అతనికి చాలా పెద్ద ఇల్లు ఉండి ఉండవచ్చు. కానీ జక్కయ్య చాలా పొట్టివాడు. డబ్బు విషయంలో మాత్రం చాలా గట్టివాడు. మిగతా వారిలాగా అతను ఎత్తు పెరగలేకపోయాడు. దేవుని కుమారునిగా తనను ప్రకటించుకొనిన నజరేతువాడైన యేసు యెరికో పట్టణంలో ఉన్నాడని జక్కయ్య తెలుసుకొని ఆయనను చూడడానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు గుమిగూడి ఉండుట వలన వారందరూ తనకంటే ఎత్తుగా ఉండుట వలన అతను యేసును చూడలేకపోయాడు. అప్పుడు జక్కయ్య ఒక ఉపాయమును ఆలోచించి పరుగెత్తి యేసును చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. అతడు మేడి చెట్టు మీద కూర్చొని యేసు కొరకు ఎదురు చూస్తున్నాడు. చెట్టు కొమ్మల మీద కూర్చోవడం జక్కయ్యకు సౌకర్యవంతముగా ఉంది. నేను ఈ చెట్టు మీద నుండి యేసును స్పష్టంగా చూడగలుగుతానని అతను అనుకుని ఉండవచ్చు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి జక్కయ్య త్వరగా దిగుము అని పిలిచినప్పుడు జక్కయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఈ దినమున నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని యేసు తనతో చెప్పినప్పుడు జక్కయ్య ఆశ్చర్యపోయాడు. అతడు చెట్టు దిగి వచ్చి యేసును చేర్చుకున్నాడు. తన ఇంటికి యేసు వస్తున్నందుకు జక్కయ్య మహాసంతోషంగా ఉన్నాడు. పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయుటకు వెళ్ళాడని కొందరు యేసుపై సనుగుకొన్నారు. యేసు జక్కయ్యకు ఒక నూతన జీవితమును ప్రసాదించాడు. జక్కయ్య యేసుతో, ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు చెల్లిస్తాను అని అన్నాడు. అందుకు యేసు ఎంతో సంతోషించాడు. ప్రజలు పాపమును విడిచి పరిశుద్ధముగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని యేసయ్య చెప్పాడు. ఈ బైబిల్ కథ మనలను సృష్టించిన అద్భుతమైన దేవుని గురించి తెలియజేస్తుంది. ఆయన ఎవరో తెలుసుకోవాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మనము చెడు పనులు జరిగించి పాపము చేశామని దేవునికి తెలుసు. పాపమునకు శిక్ష మరణము. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీ పాప శిక్షను భరించుటకు తన ప్రియ కుమారుడైన యేసును శిలువపై మరణించుటకు పంపాడు. ఆ తరువాత యేసు మరణమును జయించి పరలోకమునకు వెళ్ళాడు. నీవు యేసును నమ్మి నీ పాపములను క్షమించమని అడిగిన ఎడల ఆయన నిశ్చయముగా క్షమించి నీ యందు నివసించును. నీవు ఆయనతో యుగయుగములు జీవించెదవు. ఇది నిజమని నీవు నమ్మినట్లయితే ఈ విధముగా ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, నీవు దేవుడవని నమ్ముచున్నాను. నా పాపముల కొరకు యేసయ్య మరణించి తిరిగి లేచెనని నమ్ముచున్నాను. దయతో నా పాపములను క్షమించి నా జీవితంలోకి వచ్చి యుగయుగములు మీతో ఉండుటకు నాకు నిత్య జీవమును ప్రసాదించుము. నీ బిడ్డగా జీవించుటకు మరియు నీకు లోబడుటకు నాకు సహాయము చేయుము. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.